మహా అప్పు కావాలి. నిన్ననే మనం అనుకున్నాం కదా, ఏది జిహెచ్ఎంసీలో కాంట్రాక్టర్లు రోజువారీ పనులు చేసే చెత్త ఎత్తిపోయడమో, నీళ్లకు సంబంధించిందో, రోజువారీ లేకపోతే లైట్లకు సంబంధించిందో, ప్రజలకు కావాల్సినటువంటి చిన్న చిన్న రిపేర్లో మోరీలు కట్టడమో, నీళ్ళు సివరేజ్కి సంబంధించిందో ఆ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడం కోసం ఇవాళ హైదరాబాద్ జిహెచ్ఎంసీలో పైసలు లేవు. జిహెచ్ఎంసీ లిమిట్ ఎంత, ఇక్కడ వచ్చేటువంటి ఆదాయం ఎంత, ఆదాయంలో హైదరాబాద్కు కావాల్సినటువంటి డబ్బులు ఎందుకు పెట్టలేకపోతున్నారు? వాళ్ళ హైదరాబాదే కదా మొత్తం ఆయువు పట్టు తెలంగాణకి. అట్లాంటి హైదరాబాదు ఎందుకు అక్కడ ఉన్నటువంటి డబ్బులని సద్వినియోగం చేసుకోలేకపోతుంది? జిహెచ్ఎంసీలో ఎందుకు డబ్బులు ఉండట్లేదు? చిన్న చిన్న పనులకు కూడా 1-2 కోట్ల రూపాయల కాంట్రాక్టర్లు కూడా ఇవాళ రోడ్డు మీద పడి ధర్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవాళ హైదరాబాద్ అభివృద్ధి కోసం ఏడాదిన్నరలో 20,000 కోట్ల రూపాయలు అవసరమట. హైదరాబాద్ కోసం 20,000 కోట్ల రూపాయలు, 1,50,000-2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో ఒక 20,000 కోట్లు హైదరాబాద్ ఇవాళ అంతర్జాతీయ స్థాయికి పోవాలి. ఇవాళ ఫార్ములా కేసు అదే కదా, ఫార్ములా ఈ రేస్ కోర్సు సంబంధించినటువంటి కేసులో కేటీఆర్ మేము ఇవాళ ఫార్ములా రేస్ పెట్టడం వల్ల అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి హైదరాబాద్కు వచ్చింది. ప్రపంచ దేశాలలో ఫార్ములా రేస్ పెట్టడం వల్ల హైదరాబాద్లో ఫార్ములా జరుగుతుందని నగరానికి పేరు తీసుకొచ్చామని కేటీఆర్ చెప్తుంటే ఇవాళ హైదరాబాద్కి ఏడాదిన్నరలో 20,000 కోట్ల అవసరము. 4 నెలల్లో కనీసం 5,000 కోట్లు రుణ మార్కెట్ ద్వారా నిధుల సేకరణకు హెచ్ఎండిఏ కసరత్తు. ఏం కర్మ ఇది? హైదరాబాద్ నుంచి ఇన్ని వేల కోట్ల రూపాయలు, ఏడాదికి 2 లక్షల కోట్ల రూపాయలు ఒక హైదరాబాద్ నుంచి ఎంత వస్తుంది? హైదరాబాద్ నుంచి అంత పెట్టుబడి వస్తుంటే మౌలిక వసతులు కల్పించడంలో, హైదరాబాద్ను అభివృద్ధి చేయడం కోసం కొంత పర్సంటేజ్ ప్రత్యేకంగా హైదరాబాద్కి ఎందుకు కేటాయించలేకపోతున్నారు? హైదరాబాద్ ఏం పాపం చేసింది? ఇంత నగరం విస్తారంగా పెరిగిపోయి 1 కోటి మందికి ఎక్కువ వెళ్ళిపోయి ఔటర్ రింగ్ రోడ్లో ఉండేటువంటి గ్రామాలన్నీ వాళ్ళ జిహెచ్ఎంసీలో విలీనమైపోయిన తర్వాత, హైదరాబాద్ను అంతగా పెంచిన తర్వాత, హైదరాబాద్లో లక్షల కోట్ల రూపాయల నిధులు వస్తుంటే, వేల కోట్ల రూపాయల భూములన్నీ కూడా వేలం వేసుకుంటూ పోతుంటే, హైదరాబాద్కే నిధులు లేకుండా తిరిగి మళ్ళీ రుణం తీసుకోవాలి. సలహాదారు లేదా బ్యాంకు మర్చెంట్ నియామకానికి టెండర్ల ఆహ్వానం. ప్రభుత్వ గ్యారంటీ ఉన్నా లేకపోయినా రుణాలు ఇవ్వాలట. ప్రభుత్వ గ్యారంటీ లేకపోయినా రుణాలు ఎక్కడికి వస్తాయో, నిధులు లేక పెండింగ్లో పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు. ఎందుకు ఇదంతా జరుగుతుంది? కేంద్రం నుంచి వివిధ రకాలైనటువంటి మున్సిపాలిటీలకు సంబంధించి కార్పొరేషన్లకు లేదంటే రాజధానులకు ప్రత్యేకమైనటువంటి నిధులు వస్తుంటాయి. హైదరాబాద్ నుంచి అనేకమైనటువంటి నిధులు వస్తుంటాయి. కనీసం ఒక 4-5% ప్రత్యేకంగా దీన్ని కేటాయించలేరా? 1,00,000 కోట్ల రూపాయలు, 1,50,000 కోట్లు, దాదాపు 2 లక్షల కోట్ల బడ్జెట్కి రీచ్ అయిపోయింది కదా తెలంగాణ. 2 లక్షల కోట్ల బడ్జెట్కు రీచ్ అయినటువంటి తెలంగాణ ఇవాళ కనీసం కొంత బడ్జెట్ను కూడా కేటాయించలేకపోయింది. ఎందుకు హైదరాబాద్ను ఆగం చేస్తున్నారు? ఎందుకు దీన్ని అభివృద్ధి చేయడం లేదు? పాత నగరం ఏమో ఒక పార్టీకి రాసిచ్చేసారు. పాత నగరం ఒక పార్టీకి రాసిచ్చేసి అక్కడ అభివృద్ధి ఉండదు, మన్ను ఉండదు, మశానం ఉండదు, వాళ్ళు చెప్పినట్టుగా వినాలి, వాళ్ళకు నచ్చినట్టుగా చేయాలి. అది అట్లా పోయింది. పోనీ నగరం వేగంగా విస్తున్నటువంటి దగ్గర ఒక ఏది ప్లానింగ్ లేకుండా ఇవాళ నగరం ఇష్టానుసారంగా పెరిగిపోతుంది. రోడ్ల మీద కడుతున్నారు, ఇష్టానుసారంగా కడుతున్నారు. నగరం నిలువుగా అభివృద్ధి చెందుతుంది. దాన్నే గొప్పగా అనుకుంటున్నాం. ఒకప్పుడు 100 మంది నివాసయోగ్యమైనటువంటి ఒక కాలనీలో ఇవాళ 500-600 మంది లేకపోతే 1000 మంది నివాసం అవుతున్నటువంటి అపార్ట్మెంట్లు వెలిసిపోయినాయి. ఒకప్పుడు ఆడ 100 మంది కోసమే ఉండేటువంటి సివరేజ్ ప్లాంట్ కానీ లేకపోతే సివరేజ్ బోర్డు డ్రైనేజీకి సంబంధించి కానీ మంచినీళ్ళకి కానీ వివిధ రోడ్లు కానీ ఏర్పాట్లన్నీ ఒకప్పుడు ఆడ 100 మంది నివాసానికి మాత్రమే ఏర్పాట్లైనాయి. ఇవాళ 1000 మంది అయితే 1000 మంది అవసరాలను గతంలో ఇచ్చినటువంటి మౌలిక వసతులు ఇవాళ తీర్చగలుగుతున్నాయా లేదా? ఎందుకు చేయట్లేదు? పోనీ కొత్తగా ఔటర్ రింగ్ రోడ్ దగ్గర హైదరాబాద్ అవుట్స్కట్స్లలో పెరుగుతున్నటువంటి నగరంలో ఒక ప్లానింగ్ ప్రకారం సాగుతుందా? ఒక 100 సంవత్సరాల భవిష్యత్తును ఊహించుకొని అక్కడ కట్టడాల కోసం అనుమతులు ఇస్తున్నారా? లేదు, అట్లా కూడా లేదు. 10 ఏళ్ల నుంచి కట్టినటువంటి బంగ్లాలు, 10 ఏళ్ల నుంచి కట్టినటువంటి అనేకమైనటువంటి బస్తీలు, కాలనీలు అవుట్స్కట్స్లల్లా ఇవాళ ఎందుకు పనికి రాకుండా ఉన్నాయి? పెద్ద కాంక్రీట్ జంగిల్లాగా పెరిగిపోయింది తప్ప ఒక పద్ధతి ప్రకారం ఒక చెట్టు లేదు, ఒక చేమ లేదు, ఒక పిల్లలకు ఆడుకునేటువంటి పార్కు లేదు, ఒక లంగ్ స్పేస్ లేదు, ఊపిరి పీల్చుకోవడానికి 4 చెట్లు పెరగడానికి లేదు, ఏమీ లేదు. అక్కడ ఇష్టానుసారంగా ముబ్బడిగా గింత జాగా 40 గజాలు, 30 గజాలు, 20 గజాలు జాగా కనబడితే ఇల్లు కట్టేయాల్సినటువంటి పరిస్థితికి వచ్చేసింది. విపరీతమైన రేట్లు పెరగడం ఒకటి, ప్రణాళికాబద్ధంగా వాళ్ళ జిహెచ్ఎంసీ కానీ హెచ్ఎండిఏ కానీ లేకపోవడం, ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇచ్చేయడము, అధికారుల యొక్క అవినీతి హైదరాబాద్ ఎటు కాకుండా పోతున్నది.
అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు, ఇష్టానుసారంగా పోతుంది. పెరిగితే 40-50 అంతస్తుల ఇండ్లు ఉంటాయి, లేకపోతే గుడిసెలు ఉంటాయి, లేకపోతే మొత్తం ఇక బస్తీలు ఇక ఎటు కాకుండా స్లమ్ములు, లేకపోతే చెత్త చెదారం ఏడబడతాడా చెత్త చెదారం. మనుషులు కూడా ఎక్కడ చెత్తేయాలనో ఎక్కడ చెత్తేయకుండా ఇష్టానుసారంగా చేసేయడము. ఓ పార్కింగ్ ఉండదు, నడిచేటువంటి వాళ్ళకి విలువ ఉండదు, రోడ్ల మీద సైకిల్ మీద పోయేటువంటి వాళ్ళకి విలువ ఉండదు. ఇష్టానుసారంగా రోడ్ల మీద ఇష్టానుసారంగా బైక్లు కార్లు పెరిగిపోవడమే అభివృద్ధి అనుకుంటున్నాము. అందుకు అనుగుణంగా మన రోడ్లు లేవు. అసలు ప్రజా రవాణా అనేటువంటిది లేదు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కడా లేదు, దానికి విలువ ఇవ్వట్లేదు. ఎంతమంది రోడ్ల మీద కార్లు బండ్లు వేసుకొస్తే అంత గొప్పగా మనం చిత్రీకరణ చేస్తున్నాం తప్ప అవుట్స్కట్స్ ఇవాళ పెరుగుతున్నటువంటి అవుట్స్కట్స్లోనైనా సరే ప్రజా రవాణా వ్యవస్థని పెరుగుతున్నటువంటి కాలనీలకు అనుసంధానం చేసే విధంగా ఎందుకు ఇవాళ పనిచేయట్లేదు? అట్లా మనం ఉపయోగించుకోవచ్చు కదా. ఇట్లా ప్రణాళిక లేకుండా సాగుతున్నటువంటి దానికి ఆఖరికి హైదరాబాద్లో పనులు చేయాలంటే 20,000 కోట్ల రూపాయల అప్పులు చేసుకోవాల్సి వస్తుంది. హైదరాబాద్ నుంచే లక్షల కోట్ల రూపాయలు ఇవాళ తెలంగాణకు నిధులు వస్తున్నాయి. అయితే హైదరాబాద్లో పైసలు వస్తున్నాయి కాబట్టి హైదరాబాద్లోనే పెట్టాలా, మిగిలిన చోట పెట్టొద్దా అంటే రాజధానికి సంబంధించినటువంటి అవసరాలు చాలా కీలకమైనటువంటివి కాబట్టి దానిపైన దృష్టి పెట్టాలి. ఖచ్చితంగా పర్సంటేజ్ హైదరాబాదు మెయింటెనెన్స్కి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, లేకపోతే మనం ఏమి చేయలేము. మిగిలిన నగరాలను గ్రామాలను అన్నిటినీ పెంచుకుంటూనే హైదరాబాద్ను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఇక్కడ విఫలమవుతున్నటువంటి విషయాలను ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. లేకపోతే ఏది పడితే అది చేసుకుంటే పోతూ ఉంటే అదే నడుస్తుందేమో తెలియదు.